అందరికీ హాయ్. వచ్చేసా నేను మీ ఆర్ట్సీ జాను. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సాటర్డే కదా, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నేనైతే చిల్ అవ్వడం స్టార్ట్ చేసేసా. మరి మీరు? ఎర్లీ మార్నింగ్ లేచాను ఈరోజు. అంటే యూజువల్లీ అంత మార్నింగ్ లెగవను, కానీ ఈరోజు 6 o'clockకే లేచాను. బర్డ్స్ అరుపులతోనే లేచాను అనమాట. పిచ్చుకలు ఈ మధ్య కనిపించట్లేదు, కానీ 2 పిచ్చుకలు మాత్రం ఈరోజు మా ఇంట్లోకి వచ్చి గొడవ పడుతున్నాయి. వాటిని చూడగానే మంచి స్మైల్ వచ్చేసింది. ఇంకా ఫిక్స్ అయ్యా ఈరోజు బర్డ్ డ్రాయింగ్ గీయాలని. కొంచెం వెరైటీగా వైట్ పేపర్ మీద కాకుండా బ్లాక్ పేపర్ మీద ఎక్రైలిక్ పెయింట్ మార్కర్స్తో గీస్తున్నా. నాకు అసలు ఇంతకుముందు పెయింట్ మార్కర్స్ ఒకటి ఉంటాయని కూడా తెలీదు. ఈ మధ్య పర్చేస్ చేశాను, సో నాకైతే నచ్చాయి. యూజువల్గా మనం బర్డ్స్ గీసేటప్పుడు కామన్గా పింక్, గ్రీన్, సో ప్యారెట్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి వాడతాం కదా. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉండాలని పర్పుల్ షేడ్స్ అండ్ బ్లూ షేడ్స్తో ట్రై చేస్తున్నా బర్డ్ని. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ఈలోపు మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తెచ్చుకొని మీ దగ్గర అవైలబుల్ ఉన్న స్కెచెస్తో ట్రై చేసేయండి. ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి ఫన్. నేను మా ఇంటికి వచ్చిన పిచ్చుకల కోసం కొంచెం వాటర్ ఒక బౌల్లో తీసి పెట్టానమాట. మీ ఇంట్లోకి కూడా ఇలా వస్తూ ఉంటాయి కదా, వాటి కోసం కూడా కొంచెం ఒక గోడ మీద ఏదైనా బియ్యం కానీ వాటర్ కానీ ఏదైనా పెట్టండి. కాకులు పిచ్చుకలు తింటే హ్యాపీగా ఫీల్ అవుతాయి. మీకు ఫ్యాక్ట్స్ తెలుసా? కాకులు హ్యూమన్ ఫేస్ని గుర్తుపడతాయంట. రావెన్ అనే ఒక క్రో ఫ్యామిలీ ఉంది, అది కాకుల్లో ఒక స్పీషీస్ అన్నమాట. అందులో బర్డ్స్ చాలా ఇంటెలిజెంట్ అంట. సో అవి హ్యూమన్ ఫేస్ని రికగ్నైజ్ చేసే కెపాసిటీ ఉంది వాటికి. అందుకే కాకులతో గొడవలు పెట్టుకొని వాటి మీద రాళ్ళేయటం లాంటివి చేయకండి. మళ్ళీ గుర్తు పెట్టుకొని పగ పెంచేసుకుంటే ఏదో ఒకరోజు వచ్చి పొడిచి మీ చేతిలో ఉన్నవన్నీ లాక్కొని వెళ్ళిపోతాయి. ఇంకా మీ ఇష్టం. అండ్ ఆల్బెట్రోస్ అనే ఒక బర్డ్ స్పీషీస్ ఉంది ఇంకోటి. అదైతే గాల్లో ఎగురుతూ 25 kilometers స్పీడ్లో ఉన్నప్పుడు కూడా నిద్రపోతుందంట. ఇదేదో మనలాగే ఉంది కదా, మనలో కూడా కొంతమంది ఇలానే ఉంటాం. వర్క్ చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటాం. ఈ ఫ్యాక్ట్ నాకు తెలిసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి తెలుసా, నేనైతే బర్డ్స్ అంటే అన్ని గాల్లో ఎగురుతూ ఉంటాయి, సో ప్రతిదీ అలాగే ఉంటుంది బర్డ్ అనుకున్నాను. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. అలా అన్ని బర్డ్స్లో ఒక బర్డ్ మాత్రం ఎగరదన్నమాట. అదే వన్ అండ్ ఓన్లీ పింగు. పింగు అంటే ఏంటనుకుంటున్నారా? పెంగ్విన్. ముద్దుగా అలా పింగు అన్న. ఆ ఒక్క బర్డ్ మాత్రం గాలిలో ఎగరలేదు, కానీ దానికి జంప్ చేసే క్యాపబిలిటీ ఉంది. 9 feet వరకు జంప్ చేయగలుగుతుందంట. ఏకాంతం ఏకాంతం నా రాణి, నా సొంతం చేరుకుంది కాల. నిండు పూమాసంలా చిగురు తొడిగా నీలా, కొత్త చిరునవ్వులా లలలలలలలా, లలలలలలలా. ఓ సొంతం లలలలలలా మనసే. పోవే ఏకాంతం ఏకాంతం నా రాణి, నా సొంతం ఏ తోడు లేక నలిగింది సమయం, నీ నీడ తగిలాకి వెలిగింది హృదయం. నిట్టూర్పు సెగలే గతకాల గమనం, ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం. ఇదని తడిపే చిన్నారి చినుక, తడిసా మురిసా ఇక చాలనుకా. నిన్ను తాకు గాలి నా పైన వాలి, అమ్మల్లి పాడింది గాలలాలి. ఓ అలైనాలో
అలా తేలి కలైనావో ఎదకే వలైనావో తుదే లేని కథైనావో వానై మదే మీటే తొలి మేఘం నువ్వయ్యావో కాలం వెలుస్తున్నా ఇలా నన్నే ముడేస్తావో నీ ఒడి కోసం సావాసం చేశానులే ఇక నీ కోసం నా ప్రాణం ఇస్తానులే ఎడారిలో తులేనది నువ్వే కదా మరి అదూరాల తీరం నే పోతున్న నిమిషం నా ముంగిట్లో తను వాలదా అడుగే జారు తరుణం చేయందించు నేస్తం నన్ను కడదాకా నడిపించదా నా కను రెప్పని ఇక మోయొద్దని నా ప్రతి చూపు నిన్ను చూడే నా ఎదలో సడి నీతో జతపడి ప్రియరాగాలు పలికించని ఓ ఓ అలైనాలో అలా తేలి కలైనావు ఓ ఎదకే వలైనావో తుదేలేని కదైనావు ఓ నిదురే రాని సమయం నా బాధల్లో సైతం నన్ను మమ్మల్ని కాచిందిలే ఓ ఆకాశమంతా హరివిల్లైన వింత నా కనులలో చూపిందిలే నీ స్నేహం వరం నీ కోసం జపం నిరంతరము నీ ఊహలే ఓ సత్వం సగం ఓ సత్యం సగం నన్ను నీ వైపు తోసిందిలే ఎలా అనిపిస్తుంది ఈ డ్రాయింగ్ మీకు? మన డ్రాయింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. డ్రాయింగ్ ఎంత బాగా వేసినా మనం హైలైట్స్ అండ్ డీటెయిలింగ్స్ ఇస్తేనే దాని లుక్ బాగుంటుందన్నమాట. జస్ట్ ఏదో స్కెచెస్తో మార్కర్స్తో గీసేస్తే బాగోదు. మనం దాన్ని అవుట్లైనింగ్ అండ్ డీటెయిలింగ్ అండ్ హైలైట్స్ చేసినప్పుడే ఫైనల్ లుక్ బాగుంటుంది. సో మీరు కూడా స్కెచెస్తో గీసేటప్పుడు ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ ఇట్. నెక్స్ట్ ఆర్ట్ వ్లాగ్లో మీరేం డ్రాయింగ్ చూడాలనుకుంటున్నారో ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, అదే గీయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఆర్ట్సీ జాను ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా క్రియేటివ్గా కొత్త ఆర్ట్ వ్లాగ్స్తో మళ్ళీ వీడియోస్ చేయడానికి బాగుంటుంది. అండ్ టడా, ఇదే మన ఫైనల్ లుక్. ఎలా అనిపించింది మీకు? So see you in next video, and until then, bye. Also please subscribe.